వాణిజ్య పంటలలో మిరప అనేది ప్రధానమైన పంట. ఈ మధ్య కురిసిన వర్షాలకు మిరపలో ముఖ్యంగా కొండ్రోఫర ఎండు తెగులు సమస్యగా ఉంది. ఈ కొండ్రోఫర ఎండు తెగులును కొమ్మ ఎండు తెగులు అని కూడా అంటుంటారు. ఈ మిరపలో ఈ తెగులు ముఖ్యంగా నారుమడి దశ నుంచి పూత దశ వరకు ఎప్పుడైనా ఆశించి నష్టం కలిగజేయడానికి అవకాశం ఉంటుంది. తెగులు వ్యాప్తికి కారణాలు గమనిస్తే ముఖ్యంగా వాతావరణంలో తేమ శాతము 97% ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. అలాగే గాలిలోని ఉష్ణోగ్రత 28 degrees ఉన్నప్పుడు కూడా ఈ తెగులు వ్యాప్తికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే మురుగునీటి పారుదల సరిగా లేకున్నా కూడా ఈ తెగులు ఎక్కువ ఆశించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అధిక వర్షాలు పడుతూ ఉన్న సమయంలో కూడా ఈ తెగులు వ్యాప్తికి అనుకూలమైన వాతావరణంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కువ మొక్కల సాంద్రత అంటే ఎకరానికి వచ్చేసరికి ఎక్కువ మొక్కలు పెట్టుకున్నప్పుడు గాలి లోపలికి చొరబడకుండా ఉన్న వాతావరణం కూడా ఈ ఎండు తెగులుకు వ్యాప్తికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆకాశం మబ్బులుగా ఉండి ముసురు పట్టినట్టు ఉన్నప్పుడు కూడా ఈ తెగులు వ్యాప్తికి అనుకూలమైన వాతావరణము. అంతేకాకుండా వరుసగా 2-3 రోజులు వర్షాలు కురిసిన తర్వాత ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో కూడా ఈ తెగులు వ్యాప్తికి ప్రధానమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. తెగులు లక్షణాలు గమనించినట్లయితే ఈ తెగులు ఆశించిన మొక్క కాండం మధ్య భాగంలో కానీ కొమ్మ మధ్య భాగంలో కానీ గోధుమ రంగు నీటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు క్రమేపీ ఏమవుతాయంటే పెద్దవయ్యి కాండం కుళ్ళిపోయి ఇరువైపులా వ్యాపించి కొత్త కొమ్మలు కానివ్వండి కొత్త రెమ్మలు కానివ్వండి ఏర్పడకుండా నష్టం కలగజేస్తుంది. అలాగే కుళ్ళిపోయిన భాగంలో ఏంటంటే తెల్లని మెరిసే వెంట్రుకల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. వాటిపైన నల్లని బీజోత్పత్తి కణాలు కనిపిస్తాయి. ఇది మనం ముఖ్యమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. క్రమేణా ఈ తెగులు కొమ్మలకు అలాగే పూతకు అలాగే మొగ్గలకు అలాగే అప్పుడే ఏర్పడిన పిందెల తొడిమలకు కూడా వ్యాపించి కుళ్ళిపోయేటట్టు చేస్తుంది. సరైన సమయంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకపోతే మాత్రము ఈ కొమ్మ ఎండు తెగులు వల్ల ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంటుంది. నివారణ చర్యలు గమనించినట్లయితే మురుగునీటి పారుదల సరిగా ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే సిఫార్సు చేసిన విధంగా మొక్కల సాంద్రత 1 ఎకరానికి ఉండే విధంగా మిరపనారు నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మబ్బులతో కూడిన వాతావరణము అలాగే తుఫాన్ అని ముందే హెచ్చరించినప్పుడు ముందు జాగ్రత్తగా కార్బనిజము మరియు మ్యాంగోజేబ్ కాంబినేషన్లో వచ్చే మనకు సాప్ అని దొరుకుతుంది మార్కెట్లో. ఇది 2.5 గ్రాములు లేదా కార్బనిజం 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. కొమ్మ ఎండు తెగులు గమనించిన వెంటనే కాపర్ ఆక్సీ క్లోరైడ్ కానీ కాపర్ హైడ్రాక్సీ క్లోరైడ్ కానీ 30 గ్రాములు మరియు 2 గ్రాములు ప్లాంటోమైసిన్ 10 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేయాలి. లేదా మెటీరామ్ ప్లస్ పైరాక్లోస్ట్రోబిన్ క్యాప్రియోటాప్ అంటారు, ఇది 3 గ్రాములు కానీ లేదా టెబికోనజోల్ ప్లస్ ట్రైప్లోక్సిస్ట్రోబిన్ 1 గ్రాము అంటే ఇది నాటివో అంటారు 1 గ్రాము కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు మనం పిచికారి చేసుకున్నట్లయితే మిరపలో వచ్చే కొమ్మ ఎండు తెగులను నివారించుకోవచ్చు.